గుప్తులు. మరి ఆ గుప్తుల గురించి మనం మాట్లాడుకుంటే మరి గుప్తుల యొక్క రాజధానులు అనేసరికి తొలి రాజధాని పాటలీపుత్రం, రెండో రాజధాని ఉజ్జాయిని. గుప్తుల యొక్క మూల పురుషుడు శ్రీగుప్తుడు. మరి గుప్తుల్లో రాజ్యస్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. గుప్తుల్లో గొప్పవాడు సముద్రగుప్తుడు. గుప్తుల్లో చివరివాడు విష్ణుగుప్తుడు. ఓకేనా సార్? రైట్. మరి ఇంకేం మాట్లాడుకుంటాం సార్ అని అంటే, నాన్న ఈ గుప్తుల గురించి మనం మాట్లాడుకుంటే మరి గుప్తుల్లో మూల పురుషుడు ఎవరన్నా శ్రీగుప్తుడు. శ్రీగుప్తుడి గురించి పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవడంటే ఇత్సింగ్. మరి శ్రీగుప్తుడు మృగశిఖావనం వద్ద బౌద్ధ ఆరామాలు నిర్మించినట్టు ఇత్సింగ్ పేర్కొనడం జరిగింది. మరి శ్రీగుప్తుని తర్వాత మరి మనం మాట్లాడుకున్న గొప్ప చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు. ఈ మొదటి చంద్రగుప్తుడినే మహారాజాది రాజా అని పిలుస్తారు. ఈ మొదటి చంద్రగుప్తుని భార్య కుమారదేవి. ఆ కుమారదేవి ప్రతిమలతో నాణేలు ముద్రించడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే మొదటి చంద్రగుప్తుడు. మరి మొదటి చంద్రగుప్తుడు ఏడి క్రీస్తు 320లో పట్టాభిషేకం చేసుకుంటాడు. తన పట్టాభిషేకంకు గుర్తుగా మరి గుప్త శకాన్ని ప్రారంభిస్తాడు మొదటి చంద్రగుప్తుడు. మరి ఇతను పట్టాభిషేకం గురించి తెలియజేసే గ్రంథమే వజ్జీకుడు రాసిన కౌముది మహోత్సవం. ఓకేనా నాన్న? రైట్. మరి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించింది సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడుని బిరుదులు ఏంటి సార్ అని అంటే ఇండియన్ నెపోలియన్, వ్యాఘ్ర పరాక్రమంక, కవిరాజు, అశ్వమేధ యోగి అని పిలవడం జరుగుతుంది. ఎవరిని సార్ అని అంటే సముద్రగుప్తుడిని. మరి సముద్రగుప్తుడి గురించి మనం మాట్లాడుకుంటే మరి సముద్రగుప్తుడు తన నాణేలపైన వీణను వాయిస్తున్నట్లు నాణేలు ముద్రిస్తాడు, పులిని వేటాడుతున్నట్లు నాణేలు ముద్రిస్తాడు. అందుకే సముద్రగుప్తుడిని వీణ వాయిస్తున్నట్లు అలాగే కృష్ణ చరిత్ర అనే గ్రంథం రాసినందుకు మనోడిని కవిరాజు అని పిలిచారు.